దక్షిణ చైనా సముద్రంలో చైనా ఫిలిప్పీన్స్ మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. స్కార్బరో షోల్ సబీనా షోల్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ ఫిలిప్పీన్స్ నౌకలను ఢీకొట్టి వాటర్ క్యానన్లతో దాడి చేసింది. ఈ దాడిలో ఫిలిప్పీన్స్ నావికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుని చైనాకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దక్షిణ చైనా సముద్రంలో చెలరేగిన ఉద్రిక్తతలు ఏషియా పసిఫిక్ ప్రాంతంలో శాంతికి ముప్పుగా మారాయి. దక్షిణ చైనా సముద్రంలోని స్కార్బరో షోల్, సబీనా షోల్ దగ్గర చైనా ఫిలిప్పీన్స్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చైనా కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిలిప్పీన్స్ నౌకలపై దాడులు చేశారు. ఈ ఘర్షణల్లో చైనా నౌకలు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ ఓడలైన బీఆర్పీ బగాకి, బీఆర్పీ కేప్ ఎంగానోలను ఢీకొట్టి వాటర్ కానన్లతో దాడి చేశాయి. ఈ దాడుల్లో బీఆర్పీ బగాకే, బీఆర్పీ కేప్ ఎంగానో ధ్వంసమైంది. ఈ దాడులు సబీనా షోల్ సమీపంలో ఫిలిప్పీన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో జరిగాయని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తెలిపింది. స్కార్బరో షోల్ దగ్గర కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, ఇక్కడ చైనా నౌకలు బీఆర్పీ దాతు పగ్బూయాపై వాటర్ కానన్లతో దాడి చేసి దాని నావిగేషనల్ యాంటెనాలను ధ్వంసం చేశాయని వెల్లడించింది. ఈ దాడిలో ఫిలిప్పీన్స్ నావికులు గాయపడగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ ఘర్షణలు ఫిలిప్పీన్స్ మత్స్యకారులకు సామాగ్రి సరఫరా చేసే మిషన్ల సమయంలో జరిగాయి. అయితే ఈ ఘర్షణలపై చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు పరస్పరం నిందించుకుంటున్నాయి. చైనా కోస్ట్ గార్డ్ అక్రమ దూకుడు చర్యలు చేపట్టిందని, ఫిలిప్పీన్స్ ఈఈజెడ్లో చట్టబద్ధంగా సరఫరా మిషన్లు నిర్వహిస్తున్న నౌకలపై దాడులు చేసిందని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అయితే చైనా కోస్ట్ గార్డ్ మాత్రం ఫిలిప్పీన్స్ నౌకలు చైనా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాయని, తమ చర్యలు చట్టబద్ధమైనవని వాదిస్తోంది. చైనా తన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి నియంత్రణ చర్యలు తీసుకుందని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంలోని స్కార్బరో షోల్, సబీనా షోల్ ప్రాంతం చైనా, ఫిలిప్పీన్స్ మధ్య దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉంది. స్కార్బరో షోల్ ఫిలిప్పీన్స్కు 220 కిలోమీటర్ల దూరంలో, చైనాకు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికీ చైనా దీనిని తన భూభాగమని వాదిస్తోంది. 2012లో స్కార్బరో షోల్ దగ్గర జరిగిన ఉద్రిక్తతల తర్వాత చైనా ఈ ప్రాంతంపై నియంత్రణ సాధించింది. సబీనా షోల్ ఫిలిప్పీన్స్కు 140 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పీన్స్ ఈఈజెడ్లో ఉంది. 2016లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ చైనా వేసిన 9 లైన్ దావాలను చెల్లనివిగా తీర్పునిచ్చింది. కానీ చైనా మాత్రం ఈ తీర్పును తిరస్కరించింది. ఈ చారిత్రక వివాదం రెండు దేశాల మధ్య ఘర్షణలకు దారితీస్తోంది. గత 2 ఏళ్లలో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా ఈ ఘర్షణలపై అమెరికా స్పందించింది. ఫిలిప్పీన్స్తో 1951లో కుదిరిన మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీని ఉటంకిస్తూ అమెరికా ఫిలిప్పీన్స్కు తన మద్దతుని పునరుద్ఘాటించింది. అమెరికా రాయబారి మేరీకే లోస్ కార్లసన్ చైనా అక్రమ చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. అమెరికా హెచ్చరికల ప్రకారం చైనా దూకుడు చర్యల కారణంగా దక్షిణ చైనా సముద్రంలో విస్తృత ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. అంతేకాక ఈ ఘర్షణల్లో అమెరికా సైతం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. చైనా, ఫిలిప్పీన్స్ మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అంతేకాక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్ ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలో అతి ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో ఒకటిగా ఉంది. సంవత్సరానికి $3 ట్రిలియన్ విలువైన వాణిజ్యం ఈ జలమార్గం ద్వారా జరుగుతుంది. చైనా ఆక్రమణ దాహం ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ల భూభాగాలతో ఘర్షణకు దారితీస్తోంది. ఈ ఘర్షణలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా మారాయి. చైనా చర్యలు అంతర్జాతీయ సముద్ర చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పేర్కొంది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. తమ ఈఈజెడ్లో చట్టబద్ధంగా పనిచేస్తున్నామని, కానీ చైనా మాత్రం దాడులు చేసి సముద్ర చట్టాలను ఉల్లంఘించిందని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. చైనాతో ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ స్కార్బరో, సబీనా షోల్లపై తమ హక్కులను వదులుకోమని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బాంగ్ మార్కోస్ స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో ఘర్షణలు ఫిలిప్పీన్స్ మత్స్యకారుల జీవనోపాధిని కూడా దెబ్బతీస్తున్నాయి.